హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. మనం ఈరోజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్. చూడండి, ఇదైతే మనకి ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజు. చూడండి, ఈ బ్లౌజ్ అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వమన్నారు. బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే రావాలి ఫ్రెండ్స్. చూడండి, చాలా నీట్గా వచ్చింది. నేనైతే మీకు ఫినిషింగ్ ఎలా ఉందో లాస్ట్లో బ్లౌజ్ అయితే చూపిస్తాను. చూడండి, నేను ముందు నడుమని ఎంత ఉందనేది మెజర్ చేసుకుంటున్నాను. చూడండి, నడుము అనేది 34 ఉంది ఫ్రెండ్స్. నడుము 34, అలాగే చెస్ట్ వచ్చేసి 38 అన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి 38 సైజ్ బ్లౌజు. చూడండి, 34ని వచ్చేసి నేను ఇట్లా 4 ఫోల్డింగ్ చేసుకొని మెజర్మెంట్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు చాలా ఈజీగా సింపుల్గా మనం బ్లౌజ్ కటింగ్ అనేది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ అంటే ఏంటంటే నార్మల్ బ్లౌజ్ కన్నా ఇదేమి పెద్ద కష్టమైతే కాదండి, చాలా ఈజీనే. చూడండి, పొడవు మనం ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రిన్సెస్ కట్ ఇంకా కాస్ట్ అనేది ఎక్కువైతే తీసుకోవచ్చు. నేనైతే నార్మల్ బ్లౌజ్ 200 చార్జ్ చేస్తున్నాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేస్తే 350 అండి. చూడండి, మనకి త్వరగా అయిపోతుంది, ప్లస్ ఛార్జెస్ కూడా బాగా తీసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి పొడవు. నేను పొడవు దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. బ్లౌజ్ పొడవు చూసుకొని ఇలా పొడవు దగ్గర నేను మార్కింగ్ చేసుకున్నాను. మనకి 15 దాకా వచ్చింది పొడవు అయితే. ఇది వచ్చేసి డ్రాప్ మోడల్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాప్ మోడల్. షోల్డర్ వచ్చి నేను 6.5 తీసుకుంటున్నాను. అంటే మనకి 3.5 నెక్ వస్తుంది, 3 వచ్చి షోల్డర్ అనమాట. ఇది డ్రాప్ మోడల్ కాబట్టి వెనక బోట్ మోడల్ వస్తుంది, బోట్ నెక్ వస్తుంది. చూడండి, చంక ఆమ్ రౌండ్ అయితే 6 తీసుకుంటున్నాను. ఈ 38 సైజ్ వాళ్ళకి 6 అయితే సరిపోతుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇవన్నీ మెజర్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ కూడా పెట్టి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకుందాం మనం. ఇక్కడికనమాట చంక దగ్గర కూడా ఇక్కడికి మార్కింగ్ చేసుకొని స్కేల్తో లైన్ అయితే గీసుకుంటున్నాను. ఇలా లైన్ గీసుకొని ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని చంక ఆమ్ రౌండ్ అయితే నేను ఇస్తున్నాను. ఇక్కడ 9.5, చెస్ట్ వచ్చి 9.5 అంటే 8.5 కదా, 38. 38ని 9.5 అయితే నేను 4వ వంతు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి మార్జిన్ అనమాట. ఖర్చుతో కూడా కలిపేసి ఇది మెయిన్ స్టిచ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఎక్స్ట్రా అనేది స్టిచ్ మనకి ఖర్చు. చూడండి, నెక్ అనేది ఇక్కడికి 3.5కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్కి అయితే నేను కింద డౌన్ వచ్చేసి 3 తీసుకుంటున్నాను. అంటే మనం స్టిచ్ చేసేసరికి ఇంకొక 1/2 ఇంచ్ అయితే యాడ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేనైతే మెడ పీస్ అనేది క్యాన్వాస్ అనేది ఏమి వేయట్లేదు ఫ్రెండ్స్. ఇది క్లాత్ అనేది చాలా స్టిఫ్గా ఉంది కాబట్టి నేను ఒక స్టిచ్ అయితే వేసుకొని తిరగేసుకుంటాను. అది ఎలా స్టిచ్ చేయాలనేది కూడా మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. కింద నుంచి నడుము వచ్చేసి మనకి 4.5 అయితే తీసుకున్నాను. ఇక్కడ ఒక 1 ఇంచ్. ఇప్పుడు వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్కి నేను ఇట్లా బాక్స్ అయితే కొట్టుకుంటున్నాను. 4 ఇంచ్ దగ్గర పైన నెక్ అయితే 3.5, కింద డ్రాప్ కోసం అయితే 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు డ్రాప్ మోడల్ అనేది నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా ఈజీ అండ్ సింపుల్గా మనం డ్రాప్ మోడల్ అనేది డ్రా చేసేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. ఈ టైప్ మెజర్మెంట్స్ తోటి మనం తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 38 సైజ్ బ్లౌజ్ అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను ఏ విధంగా మెజర్ చేస్తున్నాను, ఏ విధంగా డ్రా చేస్తున్నానో మీకు చాలా నీట్గా అర్థమవుతుంది. ఇదనమాట. ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే నేను కిందకి దించుకుంటున్నాను. ఇలా అనమాట. డ్రాప్ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలా మెజర్ చేసుకోవాలనేది మీ ఇష్టం. నేను అనేది నెక్కి మరీ బ్రాడ్గా కాకుండా కొంచెం మీడియం సైజుకి అయితే నేను డ్రా చేసుకున్నాను.
ఇప్పుడు చంక ఆమ్ రౌండ్ అనేది మీకు చూపిస్తాను. నేను ఒక్కసారి మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనకి 8.5 రావాలి. కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. 8.5 అయితే 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 9.5 అనేది మనకి చంక చెస్ట్ కొలత అన్నమాట. ఒక్కసారి మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ అయితే పెట్టి చూసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఆది బ్లౌజ్ని ఈ విధంగా నేను పరుచుకుంటున్నాను. ఇలా పరుచుకున్నప్పుడు మనకి చంక ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది అనేది అర్థమైపోతుంది. అంతే ఫ్రెండ్స్. సైడ్ జాయింట్లు అలాగే చంక అక్కడ కూడా కరెక్ట్గా మనకి స్టిచ్ అనేది చాలా నీట్గా వచ్చేసింది. చూడండి, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మన చంక ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకున్నాం. ఇది వచ్చేసి బ్లౌజ్ పొడవు, ఇది వచ్చేసి సైడ్ జాయింట్ అన్నమాట. అన్నీ పర్ఫెక్ట్గా అయితే వచ్చేసాయి. సో టోటల్గా మనకి బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఏ విధంగా మెజర్ చేసుకున్నానో అదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రైట్ కటింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది మీకు చూపిస్తాను క్లియర్గా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఫ్రంట్ కట్ అనేది స్టిచ్ చేయడం, కట్ చేయడం చాలా ఈజీ. ఒక్కసారి ఈ వీడియోని చూసారంటే మీ బ్లౌజెస్ మీరే ఓన్గా కట్ చేసుకోవచ్చు. ఈ కింద మార్జిన్ అనేది నేను తీసేస్తున్నాను. ఇదనమాట బ్యాక్ డాట్ అనేది మనకి ఇక్కడికి వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ డాట్. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం మిగిలిన క్లాత్ని అయితే ఇలా 4 ఫోల్డింగ్ వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, చివర అనేది ఒక మార్జిన్ అయితే గీసేసి ఎక్స్ట్రా అనేవి నీట్గా తీసేసుకోవడమే. ఇప్పుడు వచ్చేసి ఖర్చు కోసం హ్యాండ్స్ వచ్చి ఖర్చు కోసం మనం ఇంకొక మార్జిన్ అయితే గీసాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేది ఇలా పరుచుకోవాలి బ్యాక్ సైడ్. ఇప్పుడు హ్యాండ్ పొడవు అలాగే డౌన్ అనేది నేను ఇలా మార్క్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ నుంచి ఇది వచ్చేసి హ్యాండ్ డౌన్ అనమాట. ఇలా కర్వ్ షేప్ ఇచ్చేసుకోవడమే. చాలా ఈజీ ఫ్రెండ్స్ హ్యాండ్ కటింగ్ అనేది. ఇది వచ్చేసి మనకి స్టిచ్ పడుతుంది. దీనికైతే సైడ్ జాయింట్లు అయితే పడతాయి ఫ్రెండ్స్. అవి ఎలా వేసుకోవాలనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం. మిగిలిన క్లాత్ని ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం. ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్. మనం ముందు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అనేది ఇలా పరుచుకొని చుట్టూ మార్జిన్ అనేది గీసేసుకోవడమే ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఎలా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ కూడా అదే కొన్ని మార్పులు అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ నెక్ అన్నమాట. చూడండి, ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి నేను 6 అయితే పెట్టుకుంటున్నాను. ఈ సైజు వాళ్ళకు 6 సరిపోతుంది ఫ్రెండ్స్. 6 దగ్గర మార్క్ చేసుకున్నాను. చూడండి, స్కేల్తో ఒక రౌండ్ షేప్ అయితే మనకి బాక్స్ షేప్ అయితే గీసుకుంటున్నాను. ఈ బాక్స్లో వచ్చేసి రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవడమే. ఇది ఫ్రంట్ నెక్ ఉజ్జాయింపుగా నేనైతే గీసాను ఫ్రెండ్స్. ఒకసారి మనం ఆది బ్లౌజ్ కూడా పెట్టుకొని చూసుకొని ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే సరి చేసుకోవాలి. అది ఎలాగనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం ఆది బ్లౌజ్ అయితే చూసుకొని నెక్ అయితే మార్జిన్ ఎలా ఉందో చూసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కిందకు వస్తుంది. సో అంటే 6.5 అనమాట. వీళ్ళ నెక్ రౌండ్ డీప్ అనేది 6.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొక 1/2 ఇంచ్ అయితే లోపలికి, అలాగే చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే నేను ఆమ్ రౌండ్లో అయితే తీసేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని నీట్గా మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ డాట్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది
మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. అలాగే చంక కూడా నేను ఒక 1/2 ఇంచు లో అయితే తీసేసాను. ఇది ఫ్రంట్ వైపు కాబట్టి ముడతలు రాకుండా నీట్గా ఉండడం కోసం ఫినిషింగ్ ఒక 1/2 ఇంచు అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది. ఇప్పుడు మనం ఫ్రిన్సెస్ కట్కి మనకి ముందు వైపు వచ్చేసి డాట్స్ అనేవి ఏ విధంగా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. చూడండి, మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని ఉక్సురు కాజా పట్టీ కోసం నేను ఇలాగా ఒక 1 ఇంచ్ కింద నుంచి మార్క్ చేసుకొని ఇట్లా షేప్ ఇచ్చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ కోసం చూడండి 10:30 దగ్గర మనం మార్క్ చేసుకుందాం. నేనైతే ఈ బ్లౌజ్కి 11 తీసుకున్నాను. ఎందుకంటే పొడవు వచ్చి 16 దాకా ఉంది కాబట్టి 11 తీసుకున్నాను. కింద అయితే 5 ఇంచెస్ అయితే ఉంది ఫ్రెండ్స్. మొత్తం 16 ఇంచెస్. అలాగే ఉక్సుల పట్టీ దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. దీన్ని స్కేల్తో ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చంకలోకి మనం ఫ్రిన్సెస్ కట్ కోసం ఇలా షేప్ అనేది ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. అంతే. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకొని అలాగే పైకి కూడా ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా కలుపుకుంటూ డాట్ షేప్ అనేది ఇలా ఇచ్చేయడమే ఫ్రెండ్స్. అంతే. చాలా ఈజీగా సింపుల్గా మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు. అలాగే స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ డాట్స్ అనేవి ఇలా గుర్తుపెట్టుకుంటున్నాను. ఈ కటింగ్ అయితే చేయట్లేదు. నేను స్టిచ్ చేసేటప్పుడు వీటిని కటింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుంటాను. అది చాలా ఈజీ ప్రాసెస్. మీకు కూడా ఎలా చేయాలనేది నేను వీడియోలో చూపిస్తాను. ఇది కంటిన్యూషన్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కూడా అయితే ఉంది ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మనం ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ చేసుకుంటున్నాం. ఇది వాళ్ళు ఇచ్చిన మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. నీట్గా మనం కటింగ్ అయితే చేసేసుకోవడమే. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుంటే చాలా ఈజీగా స్టిచ్చింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది. ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట. మెయిన్గా మనకి ఇక్కడ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. దాన్ని అయితే నేను అవాయిడ్ చేస్తున్నాను. మిగిలిన క్లాత్లో మనకి హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకోవాలి. ఇది స్ట్రైట్ కటింగే కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్. ఏ విధంగా అయితే పెట్టుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవడమే. మనకి ఇటు తిప్పి పెట్టి చూసుకున్నా కూడా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే అవడం లేదు. సో అందుకని చెప్పేసి నేను ముందు వైపు తిప్పి పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనకి ఫ్రీగా రావాలి కటింగ్ అనేది. సో ఇదే కరెక్ట్ ప్రాసెస్ అన్నమాట. మన క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని అన్ని వైపులా చూసుకొని అయితే కటింగ్ చేసుకోవాలి. అలాగే క్లాత్ ఏదైనా వర్క్ కూడా ఎటు వస్తుందా అనేది ఒకసారి ఉల్టా ఉంటుంది ఫ్రెండ్స్. అది చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట. మనకి హ్యాండ్స్ సైడ్ అయితే జాయింట్ అయితే పడుతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయింట్ అవసరం లేదు ఫ్రెండ్స్. లైనింగ్ అయితే జాయింట్ పడుతుంది. చాలా ఈజీగా సింపుల్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలాగే మనం దీనికి అమౌంట్ కూడా ఎక్కువైతే ఛార్జ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మామూలు బ్లౌజ్తో పోలిస్తే దీనికి ఇంకా నేను ఒక 100 అయితే ఎక్స్ట్రాగా తీసుకుంటాను. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఒక్కసారి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా మీ బ్లౌజెస్ మీరే అనేది స్టిచ్ చేసుకోవచ్చు. సింపుల్గా కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ తర్వాత మీకు ఫినిషింగ్ ఎలా ఉందో నేనైతే చూపిస్తాను. అంతే, మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. మెయిన్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అని చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి మనం కటింగ్ చేసి పెట్టుకున్న క్లాత్ అన్నమాట. చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మెయిన్గా ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. బ్యాక్ అనేది డ్రాప్ మోడల్ పెట్టాను కాబట్టి అది నేను స్టిచ్ చేసుకొని తిరగేసుకుంటాను ఫ్రెండ్స్. అంతే, ఏం లేదు. ఈ ఫ్రంట్ వచ్చేసి ఇప్పుడు ఈ డాట్స్ అనేవి ఎలా కటింగ్ చేసుకోవాలి
ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం ఫస్ట్ క్లాత్ మీద అయితే ఇట్లాగా మార్కింగ్ చేసుకున్నాం కదా, అదేవిధంగా రెండో క్లాత్ మీద కూడా నేను ఇలా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకొని కటింగ్ చేసేసుకుంటే చాలా ఈజీగా మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇది బిగినర్స్కి చాలా ఈజీగా అర్థమయ్యే ప్రాసెస్ అండి. సో అందుకోసం అని చెప్పి నేను ఇలాగైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఈ విధంగానే స్టిచ్ చేస్తాను. మీకు ఇది యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అండ్ ఈజీ పద్ధతి ఇది. మనం ఇట్లా మార్కింగ్ చేసుకొని రెండు క్లాతుల మీద అనేది మనం ఇలా మార్జిన్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకొని ఆ విధంగానే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ముందు మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో నేను రెండు ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏ విధంగా అటాచ్ చేస్తాను అనేది చూడండి. ఇప్పుడు లైనింగ్ని ఇలా పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా మనం లైన్ అయితే గీసుకున్నాం కదా, ఆ గీత మీదనే ఇలా స్టిచ్ అనేది వేసుకోవడమే. చాలా ఈజీగా మనం ఇలా స్టిచ్ అనేది వేసేసుకుంటే ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా కటింగ్ అనేది చేసేసుకోవడం ఫ్రెండ్స్. స్టిచ్ పక్కనే మనం ఇలా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. నేను ఇది ముందుగా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా కట్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా బిగినర్స్కి సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ జాయింట్లు ఇక్కడ ముక్క అనేది ఇలా తీసేస్తే ఇలా చేయడం వల్ల చాలా సింపుల్గా మనకి లైనింగ్ కూడా అటాచ్ అయిపోతుంది. సో డైరెక్ట్ ఈ రెండు అటాచ్ చేసేసుకోవడం అనమాట. చూడండి, చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసేసుకొని మనం ఈ మెయిన్ స్టిచ్ అనేది వేసేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం లో అనేది తీయాలి, చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది, దానికోసం అనమాట. ఈ రెండు మనం అటాచ్ చేసుకుందాం. దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నేను ఇలా చుట్టూ జాయింట్లు అయితే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. అటాచ్ చేసుకొని ఫ్రంట్స్ కట్ అనేది చాలా ఈజీగా మనం స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగో ఇలా మొత్తం జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. సో టోటల్గా జాయింట్ అనేది ఇలా చేసుకున్న తర్వాత మెయిన్ స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్, చూసేయండి. ఇలా రెండు ముక్కలు అనేవి మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా పైన పెట్టేసి చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి మనం అనేది జాయింట్ అనేది చేసేసుకోవడమే. ఈ రెండు ఇలా చేసుకోవడం వల్ల ముందు షేప్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మనం పాదం కొంచెం కొంచెం లేపుకుంటూ ఎక్కడ ముడతలు అనేవి రాకుండా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఒక స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవడమే అంతే. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనకి ఫ్రంట్స్ కట్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి ఈ కింద వైపు. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనకి ఫ్రంట్స్ కట్ ఫ్రంట్ వైపు అనేది రెడీ అయిపోయింది. ఉక్సులు కాజాలు అనేవి జాయింట్ చేసుకుంటే నెక్స్ట్ బ్లౌజ్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అవుట్ ఫిట్టింగ్ అనేది ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇంతే. అలాగే రెండో వైపు కూడా నేను జాయింట్ అనేది చేసేసుకుంటున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను క్లియర్గా అంతా అయితే చూపించట్లేదు ఫ్రెండ్స్. టోటల్గా బ్లౌజ్ లుక్ అనేది మీకు చూపిస్తాను, ఎలా ఉందో చూడండి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఫ్రంట్స్ కట్ బ్లౌజ్ అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. టోటల్ అవుట్లుక్ అనేది ఇలా ఉంది. ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అనమాట. నచ్చితే మీరు ట్రై చేయండి, అలాగే ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంతే చూడండి, చాలా నీట్గా ఎంతో అవుట్లుక్ అనేది చాలా సూపర్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనకి షేప్ అనేది ఇంత నీట్గా పర్ఫెక్ట్ కప్ షేప్ అనేది మనకి ఇలా వచ్చింది చూడండి. ఇంతే ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్. అలాగే బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను డ్రాప్ మోడల్ అయితే పెట్టుకున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేనైతే వీడియో అంతా ఫుల్గా వీడియో అయితే తీయలేదు. చూడండి, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది నేను స్టిచ్ చేశాను. నచ్చితే మీరు ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఓకే ఫ్రెండ్స్.